హాయ్ అండి. ఉడకకుండానే అన్నం కనుక అయిపోతే ఎలా ఉంటుంది? వండర్గా ఉందా? లేదండి, నిజంగానే అలాంటి రైస్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఇది చూసారా, ఇదే ఆ రైస్. దీన్ని మ్యాజిక్ రైస్ అంటారు. కేవలం అరగంట సేపు మామూలు కోల్డ్ వాటర్లో కానీ వామ్ వాటర్లో కానీ నానబెట్టేస్తే మనకు స్టవ్ మీద పెట్టుకోకుండా ఉడకపెట్టకుండానే ఈ రైస్ అయిపోతుందంట. మరో పేరు కూడా ఉంది, బోకా సోల్ అంటారు. ఈ రైస్ కేవలం అస్సాం దిగువ ప్రాంతంలో మాత్రమే పండుతుంది. అవునండి, అంతేకాదు దీనికి ఒక పెద్ద హిస్టరీనే ఉందండి. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో యుద్ధంలో ఉన్నప్పుడు సైనికులు ఈ రైస్ని వాళ్ళ వెంట తీసుకెళ్లే వాళ్ళంట. ఎందుకంటే దీన్ని ఎలాంటి శ్రమ లేకుండా జస్ట్ నీటిలో నానబెట్టేస్తే మనకు మామూలు అన్నంలాగే తయారైపోతుంది. అండ్ ఇది బెల్లంతో తినే ఆచారం ఉందంటండి వాళ్ళకి. మనం మాత్రం మామూలు రైస్గా తినొచ్చు. అండ్ క్వాంటిటీ వైజ్గా చూసుకుంటే కూడా మన మామూలు రైస్ ఎంత క్వాంటిటీ అవుతుందో ఇది కూడా అంతే క్వాంటిటీ అవుతుందట. కానీ దీంట్లో మంచి పోషకాలు, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అంటండి. ఇవి ఎలా నిజంగా ఉడకపెట్టకుండా అయిపోతాయా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.